అడవికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ ఊళ్ళో మాధవయ్య అనే పేదవాడు ఉన్నాడు. అతని భార్య ప్రతిరోజూ అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చేవారు. బస్తీలో వాటిని అమ్ముకొని జీవించేవారు. వారికి ఒక్కతే కూతురు. పేరు విజయ. కొడుకులు లేరు. ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మాధవయ్య భార్యకు జబ్బు చేసింది. రోజులు పనిచేయలేకపోయింది. అందుచేత మాధవయ్య పనిలో తనకు సాయపడేందుకు విజయను కూడా తనతో అడవికి తీసుకుపోతున్నాడు. ఒకరోజు అడవిలో వారు కట్టెలు కొడుతున్నారు. వారి దగ్గరకు ఒక సింహం వచ్చింది. దాన్ని చూచి మాధవయ్య, విజయ అదరిపోయారు. తప్పించుకుని పారిపోయే మార్గం కనిపించలేదు. వారు తమకు చావు తప్పదని తలచారు. ఇంతలో ఆ సింహం, మాధవయ్యా, నీ కూతురిని నేను ప్రేమించాను. ఆమెను పెండ్లాడదలచాను. ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవా అని అడిగింది. మాధవయ్యకు ఏమి చెప్పటానికి తోచలేదు. అందుచేత అతడు, నా భార్యతో ఆలోచించి రేపు చెప్తాను అన్నాడు. అప్పటికి తప్పించుకున్నాడు. సింహం, సరే అని వెళ్ళిపోయింది. మరునాడు సింహం వారి వద్దకు వచ్చింది. దాన్ని చూచి మాధవయ్య, మృగరాజా, అమ్మాయిని నీకిచ్చి వివాహం జరపటానికి అంగీకరిస్తూ అన్నాను. కాని పెళ్లి మాత్రం మా ఆచారం ప్రకారం జరగాలి అని అంటూ, 2 షరతులకు నీవు అంగీకరిస్తే వెంటనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను అన్నాడు. మీ ఆచార ప్రకారమే పెళ్లి జరపండి. ఆ షరతులేమిటో ముందుగా చెప్పండి అంది సింహం. అమ్మాయిని పెంచి పెద్దదాన్ని చేశాను కదా, అందుకు నాకు చాలా ధనం ఖర్చు అయింది. అందుచేత నాకు కొంత ధనం నీవు ఇవ్వాలి అన్నాడు మాధవయ్య. తప్పక ధనం ఇస్తాను అంటూ సింహం తన గుహవద్దకు పరుగె అత్తింది. సంచినిండా ధనం బంగారం తెచ్చి మాధవయ్యకిస్తూ, 2వ షరతేమిటి అంది. మాధవయ్య తన కూతురి వంక చూపుతూ, ఈమెకు నీ గోళ్ళు, కోరలు చూస్తే భయంగా ఉందట, నీవు అంగీకరిస్తే వాటిని కూడా పీకుతాను. ఆ వెంటనే పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవయ్య. ఎదురుగా అందమైన అమ్మాయి కనిపిస్తుంటే ఆమెపై మోజుతో సింహం అందుకు అంగీకరించింది. మాధవయ్య పట్టకారుతో దాని గోళ్ళు, కోరలు పీకివేశాడు. సింహానికి నోటి నుండి వేళ్ల నుండి నెత్తురు కారుతుంది. బాధ భరిస్తూనే, త్వరగా పెళ్లి జరిపించండి అంది మాధవయ్యతో. అందుకు మాధవయ్య, మా ఆచారప్రకారం పెళ్లి కుమారునికి ముందుగా బడితెతో పెళ్లి జరుపుతారు అని ఒక గట్టి కర్రతో సింహాన్ని ఎడాపెడా బాదాడు. గోళ్ళు, పళ్ళు లేవు గదా. సింహం ఏమీ చేయలేక, దెబ్బలు భరించలేక అడవిలోకి పారిపోయింది.